అంటే రాజకీయాలకి వచ్చేటప్పటికండి తమిళనాడు రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు అనేది గతంలో నుంచి అందరూ అనుకుంటున్నదే. ఇప్పుడు కొత్తగా అంటే తెలియని వాళ్ళు మాట్లాడే మాటలండి. పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడాలని మాట్లాడే మాటలు తప్ప, రాజకీయాలు తీసుకుంటే మనం ఆంధ్ర రాజకీయాలు, తమిళనాడు రాజకీయాలు అసలు పోలికే లేదు. డిఫరెంట్ వేరే వేరే. ఎందుకంటే అక్కడ సినిమాకి ఎక్కువ క్రేజ్ ఉంటుంది, వాళ్ళు గుళ్ళు పెట్టి పూజ చేస్తారు, దాంతో వాళ్ళకి ఆ క్రేజ్ ఉంటుంది కాబట్టి అది నడుస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో అలా లేదు. అది ఒకవేళ ఉంది, ఒక్కసారి ఉండింది. అది ఆ టైం ఎవరికి ఉండింది? ఎన్టీఆర్ గారికి ఉండింది. కానీ ఆయన కష్టపడిన విధానం కూడా అప్పట్లో అట్లా ఉండింది. ఒక 9 నెలలు ఇల్లుని వదిలిపెట్టేసి ప్రజల్లోనే ఉంటాం కానివ్వండి, అది ఆ టైంలో వర్కౌట్ అయింది. తర్వాత ఎవ్వరూ కూడా అది నిలబెట్టుకోలేకపోయారు, అది లేదు కూడా. సరే మేబీ మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడటం కన్నా పవన్ కళ్యాణ్ గారి గురించి వచ్చేటప్పటికండి, ఆయన చాలా సంవత్సరాలుగా పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు. కాకపోతే అక్కడ చెప్పుకునే తగ్గ కేడర్ అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ఉన్న కేడర్ అయితే పటిష్టంగా లేదు. సో అందుమూలన ఆయన కష్టపడుతూనే ఉన్నారు, కానీ దానికి ఒక ఇంపాక్ట్ రిజల్ట్ అనేది కనపడకుండా పోయింది. అంటే అభిమానులు ఉన్నారు కానీ పార్టీ వ్యవస్థాగత నిర్మాణం లేదు. నిర్మాణం లేదు.